ఒకసారి తిప్పుకోండి. తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, అడుగంటుతుంది మధ్య మధ్యలో. కావాల్సిన ఐటమ్స్ ఫ్రెండ్స్, మనకి వెన్న కాసేటప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది, అది రాకుండా ఇంకా నెయ్యి అయిపోయిన తర్వాత మంచి స్మెల్ రావడానికి మన దగ్గర ఉన్నవి చెక్క, లవంగం యూస్ చేయొచ్చు. మన దగ్గర ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ కరివేపాకు ఉంటే శుభ్రంగా కడిగి ఫస్ట్ కరివేపాకు వేసుకోండి. ఒకవేళ అది లేకపోయినప్పుడు, ఒకవేళ ఉన్నా పర్లేదు, చెక్క, లవంగం కూడా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మీకు కలర్ కావాలనుకుంటే కొద్దిగా పసుపు వేసుకోండి. నాకైతే ఇష్టం ఫ్రెండ్స్, కలర్గా ఉంటే బాగుంటుంది నాకు, ఎల్లోగా నెయ్యి, అందుకోసమే నేను పసుపు వేస్తాను. పసుపు కలర్ కోసం, మిగతావి ఇవేమో స్మెల్ మంచిగా రావడం కోసం వేసుకుంటారు. ఇంకొకటి మెంతులు ఫ్రెండ్స్, మెంతులు కూడా యూస్ చేస్తారు, కొద్దిగా మెంతులు కూడా వేసుకోవచ్చు. కొంచెం మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఇవి వేసుకుందాం. ముందుగా కరివేపాకు వేసుకోండి ఫ్రెండ్స్, కరివేపాకు వేసుకుంటే మరిగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొద్దిగా మెంతులు వేస్తున్నాను, మీ ఇష్టం ఫ్రెండ్స్, ఏదైనా 1-2 యూస్ చేయొచ్చు. నేను జస్ట్ అలా వేసుకుంటాను. చెక్క, 2 లవంగం, కొంచెం మెంతులు, అవన్నీ వేసాను. అన్నీ వేయవసరం లేదు, వేసుకుంటే కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కరివేపాకు ఉన్నా చాలు, లేదంటే చెక్క, లవంగం, లేదు అంటే మెంతులు వేసుకున్నా మంచిగా ఉంటుంది. ఫైనల్గా లాస్ట్లో మాత్రం పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్. నేను పసుపు వేస్తే నాకు ఇష్టం, కలర్ఫుల్గా ఉంటుంది, మీకు కూడా నచ్చితే పసుపు వేసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, వెన్న మరలుతుంది నెయ్యి అవ్వడానికి. దగ్గరే ఉండండి ఫ్రెండ్స్ నెయ్యి వేసినప్పుడు, ఎందుకంటే అది త్వరగా మాడిపోతుంది. మనం మర్చిపోయి వేరే పనిలో ఉంటే అది త్వరగా అడుగుంటుంది. ఈ స్టేజ్లో మరలుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను పసుపు వేసుకుని కలుపుకుంటే బాగుంటుంది, కలర్ఫుల్గా, నాకు ఇష్టం, అందుకోసం. అది లేకుండా కూడా పెట్టుకోవచ్చు, వైట్గా ఉంటుంది కదా, అది పెడితే పసుపు వేస్తే ఎల్లోగా బాగుంటుంది చూడడానికి. సో అందుకోసం నేను పసుపు వేసుకున్నాను, మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, నెయ్యి రెడీ అయిపోవడానికి వచ్చింది, లాస్ట్కి వచ్చింది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ పక్కనే ఉన్నారా ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ త్వరగా మాడిపోయి గిన్నె అడుగంటుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే నెయ్యి పెట్టినప్పుడు పక్కనే ఉండండి. అదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది, నెయ్యి ప్రిపరేషన్ అయిపోయింది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం షిఫ్ట్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, నెయ్యి రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా సపరేట్ అయిపోయిందో, నెయ్యి సపరేట్గా, కింద ఇంకా వేస్ట్ అంతా సపరేట్ అయిపోయింది. మనం ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకున్నప్పుడు వెన్న వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ వాషింగ్ కూడా కూల్ వాటర్ వీలైతే యూస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ నార్మల్ వాటర్ వేస్తే మళ్ళీ కొంచెం విడిపోతుంది, అంటే సపరేట్ అవుతుందేమో కొద్దిగా. అదే కూల్ వాటర్ అయితే గట్టిగానే ఉంటుంది కదా, వెంటనే మనం స్టవ్ పైన పెట్టుకుని వేగించుకోవచ్చు నెయ్యిని. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా గుమగుమలాడే నెయ్యి ఘీ రెడీ. ఇంకొద్దిగా ఉంది ఫ్రెండ్స్, అది వేరే పాత్రలో, వేరే ఏదైనా బాక్స్లో పెట్టాలి. ఇది మాత్రం డైలీ యూస్ కోసం. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్. బై ఫ్రెండ్స్.